మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము. చదివినటువంటి వాక్య భాగంలో మనము క్రీస్తులో ఎదగాలి అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. మరియు క్రీస్తులో ఎదుగుట అనగా మనం ప్రేమ కలిగి ఉండాలి మరియు ప్రతి వానితో సత్యము పలుకుతూ ఉండాలి అని. ఒకవేళ ప్రేమ లేకుండా సత్యము లేకుండా జీవిస్తూ మేము క్రీస్తుని ఎరిగి ఉన్నామని అనుకుంటే క్రీస్తుని ఎరుగని వారుగా ఉంటారు. మరి ముఖ్యంగా క్రీస్తులో ఎదగని వారుగా ఉంటారు. క్రీస్తుని ఎరిగి ఉన్నామని చెప్పుకుంటూ అంధకారమయమైనటువంటి మార్గంలో ఉంటారు. అందుకే వాక్యం మనకు నేడు తేటగా సెలవిస్తున్నది, మీరు క్రీస్తు వలె అన్ని విషయములలో ఎదిగినట్లు మీరు ఉండాలి. అలా ఉండాలి అంటే మీరు ప్రేమ కలిగి ఉండాలి, సత్యమును మాత్రమే పలకాలి. ఈ పై వచనాన్ని చూస్తే ఈ మాట రాయడంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం మనకు అర్థమవుతుంది. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుగా ఉండక ప్రేమ కలిగే సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుతాము. ఇక్కడ జనులు గాలికి పొట్టి ఎగిరిపోయినట్లుగా కొట్టుకొని పోతా ఉన్నారు. ఎటువైపు కొట్టుకొని వెళ్తున్నారు అంటే ఉపదేశాలకు కొట్టుకొని వెళ్తున్నారు. ఏది కనిపిస్తే ఆ ఉపదేశం, ఎవరు చెప్తే వాక్యం వినడం మంచిదే. అయితే వారు దేవుని ఆత్మచేత తెలియచేస్తున్నారా లేక వారి సొంత కుయుక్తితో ధనాపేక్షతోనూ వంచనతోనూ కల్పిత కథలతోనూ వివరిస్తున్నారా అన్న సంగతిని మనం గుర్తించవలసిన వారమై. జనులు ప్రేమను గూర్చి తెలుసుకోవట్లేదు, సత్యమును గూర్చి తెలుసుకోవట్లేదు. వారు క్రీస్తులో ఎదగాలి అన్నటువంటి ఆలోచన లేని వారుగా ఉంటున్నారు. ఎట్టకేలకు ఉపదేశాలు మాత్రం వింటూ ఉన్నారు. ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ఖాళీ ఉన్నప్పుడల్లా ఉపదేశాలు మాత్రం వింటూ ఉన్నారు. కానీ క్రీస్తులో ఎదిగే అనుభవంలోకి వారు రాలేక ఉన్నారు. కారణం అది సరైనటువంటి ఉపదేశము, సరైనటువంటి సువార్త, సరైనటువంటి నడిపింపు కానిదిగా ఉన్నందు చేత. దీని గురించి మనం గలితీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో కూడా చూస్తాం. ఈ విషయాన్ని గురించి, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన స్వార్థ తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. క్రీస్తు సత్య మార్గంలోంచి తొలగింపచేసి కలవరపరిచేవారు అనేకులు బయలుదేరి ఉన్నారు. వారు విజృంభిస్తూ వారిదైన శైలిలో క్రైస్తవులను భ్రష్టత్వంలోకి నడిపిస్తూ ఉన్నారు. వారిని గురించి రాయబడినటువంటి మాట మరొక సువార్త కాదు గాని మేము ప్రకటిస్తున్న సువార్త వంటిదిగానే ఉంటుంది, కానీ అందులో ఉన్నటువంటి భావం మాత్రం వేరుగా ఉంటుంది. ప్రభు ప్రేమ కలిగి సత్యం కలిగి ఉండాలని చెప్తుంటే మీరు నా మీద ప్రేమ కలిగి ఉండండి, నాతో మాత్రమే సత్యం మాట్లాడండి, మిగిలిన వారు ఎవరిని ప్రేమించొద్దు, మీ సహవాసంలో వారిని మాత్రం ప్రేమించండి, ఇతర సహవాసంలో ఉన్న వారిని ప్రేమించకండి, మీరు పని చేస్తున్న ప్రదేశాల్లో ఎలా అయినా మీరు వ్యవహరించండి, దేవుని సన్నిధిలో మాత్రం సత్యం అనుసరించి జీవించండి అని ఉపదేశం వక్రీకరించి కుయుక్తితో బోధిస్తూ ఉన్నారు. మరొక వాక్యం కానే కాదు, బైబిల్లో ఉన్న వాక్యమే. కానీ వారు ప్రకటించే విధానము, వారి యొక్క కుయుక్తి, వారి లోపల ఆలోచనలు, వారి యొక్క దృష్టి అంతా సాతాను సంబంధమైనది. అయితే నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము క్రీస్తు వలె ఎదిగే ఉపదేశాలు వింటున్నామా లేక క్రీస్తులో ఎదుగుతున్నామన్నటువంటి ఆలోచనే లేకుండా సత్యమును గురించి, ప్రేమను గురించి తెలియని చెప్పని వ్యర్థమైన బోధలకు మనం సమయాన్ని వెచ్చిస్తున్నామన్న సంగతిని మనం గుర్తించాలి. ఒకరికి ఒక సహవాసంలో ఉన్నవారంటే ఇష్టం ఉండదు, ఒకరికి వారి పక్కన ఉన్నవారంటే ఇష్టం ఉండదు, మరికొందరికి వారి ఇంటి ప్రక్కన ఉన్నవారంటే ఇష్టం ఉండదు, మరొకరికి వారు పాడుతున్న పాటలు అంటే ఇష్టం ఉండదు. అభిషేకంతో వారు పాటలు పాడుతుంటే, దేవుని ఆత్మశక్తి చేత నింపబడి పాటలు పాడుతుంటే వారి పాటలు వీరికి నచ్చదు. ఆత్మ సంబంధమైనటువంటి పాటలు పాడుతుంటే నచ్చవు. వారు సత్యమును తేటగా ప్రకటిస్తూ ఉంటే వీరికి నచ్చరు. కానీ వీరు మాత్రం దేవుని పేరు పెట్టుకొని జనులను దోచుకుంటూ ఉంటారు. దేవుని నామానికి అవమానం తీసుకొస్తూ ఉంటారు. కుయుక్తితోనూ కల్పన కథలతోనూ కాలయాపన చేస్తూ సమయాన్ని వృధాపరుస్తూ ఉపదేశాలు చేస్తూ ఉంటారు. చివరకు ధనాపేక్షను కలిగి పేరు ప్రఖ్యాతలు పొందుకోవాలని, వారు గొప్పవారు అయిపోవాలనేటువంటి ప్రయాసతో ముందుకు సాగిపోతూ ఉంటారు. ఇట్టి ఉపదేశాలకు గాలికి కొట్టుకొని పోనట్లు కొట్టుకొని పోవక ప్రేమను గూర్చి, సత్యమును గూర్చి, క్రీస్తులో ఎదిగేటువంటి ఉన్నతమైనటువంటి ఉపదేశాలు అందించబడే చోటికి మనం చేరాలని, అందులో మనం ఎదగాలని ప్రభు కోరుకుంటున్నారు. కనుక మనము ఎదగాలి. పసిపిల్లలమై ఉండక
పసిపిల్లలకు ఎవరు తీపి పదార్థం ఇస్తే వారి చెంతకు చేరతారు. కానీ మనం అట్టి విధంగా ఉండక ఆశీర్వాద వచనాలు, రోజు వాగ్దానాలు వస్తున్నాయి, పంపిస్తున్నారు, వారి ఆ మాటలు మాకు ధైర్యాన్ని ఇస్తున్నాయని వాటి చెంతకు వాటి వైపుకు త్రిప్పబడక ఆజ్ఞతో కూడిన వాగ్దానమే అని నమ్మి ఆ సత్యం వైపుకు, అటువంటి ఉన్నత ఉపదేశాల వైపుకు మనం తిరిగిన ఎడల మనం క్రీస్తులో ఎదుగుతాము అన్న సంగతి గుర్తించాలి. అది వాస్తవము. కనుక ప్రేమను గూర్చి ప్రకటించని, సత్యమును గూర్చి నేర్పించని ఉపదేశాలు వ్యర్థము. క్రీస్తులో మనల్ని సంపూర్ణంగా చేయలేని ఉపదేశాలు, ఆ సహవాసము వ్యర్థము. ప్రేమ లేని తనముతో జీవిస్తూ ప్రేమను గూర్చి బోధించే వేషధారణ భక్తి వ్యర్థము. సత్యమును గూర్చి అనగా క్రీస్తును గూర్చి ప్రకటిస్తూ, రక్షణను గూర్చి సువార్త ప్రకటిస్తూ వారిలో సత్యము లేకపోతే వారి యొక్క జీవితము వేషధారణ భక్తి వ్యర్థము. కనుక మనం క్రీస్తులో ఎదిగేటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రేమ మరియు సత్యము కలిగిన వారముగా మనం ముందుకు సాగాలి. ఎక్కడికి వెళ్ళినా ప్రతి వారిని మనం ప్రేమించాలి. ఎక్కడ ఉన్నా ప్రతి వారితో మనము సత్యమే పలకాలి. అందుకే జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనంలో ప్రభు ఈ విధంగా సెలవిస్తున్నారు, మీరు చేయవలసిన కార్యములేవనగా ప్రతి వాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. ఇక్కడ మనం చూస్తే సత్యమును బట్టి మనం మాట్లాడాలి. ఒకవేళ విషయమును గూర్చి వారికి తీర్పు తీర్చాలి అనగా సత్యమును బట్టి మనము తీర్పు తీర్చాలని వాక్యము తేటగా సెలవిస్తున్నది. ఒకవేళ వీరు మా కులస్తులు, మా మతస్థులు, మా సహవాసులు ఉన్నవారు, మా బంధువులు, మా రక్త సంబంధికులు, మా కుటుంబీకులు అని అనైక్యతను కలుగు చేస్తూ సత్యాన్ని త్రోవ తప్పించి అసత్య మార్గంలో నడిపించాలని ప్రయత్నం చేస్తే అట్టి వారు క్రీస్తులో ఎదగని వారు మరియు క్రీస్తుని ఎరగని వారని వాక్యం మనకు తేటగా సెలవిస్తున్నది. కొందరు చూస్తుంటే వారు, వారి యొక్క కుటుంబీకులు వారు మాత్రమే పెద్దపీట వేసుకుంటారు. మిగిలిన వారు ఎవరైనా సరే మా పాదాల క్రింద అన్నట్లుగా గర్వముతో, అహంకారంతో విర్రవీగుతూ ఉంటారు. వాక్యం సెలవిస్తుంది, నీలో ప్రేమ లేకపోతే, సత్యము లేకపోతే నువ్వు క్రీస్తులో ఎదగినటువంటి స్థితిలో ఉన్నావని సెలవిస్తున్నారు. కనుక మనము క్రీస్తులో ఎదగాలి. ఆయన ప్రతి వారిని ప్రేమించారు. హాని చేస్తున్నా, కొడుతున్నా, సిలువకి ఎక్కిస్తున్నా ప్రతి వారిని ప్రేమించారు. మరియు ఆయన చివరి వరకు కూడా సత్యాన్ని మాట్లాడారు. సిలువలో ఆయన మరణం ఇక కాసేపట్లో అనుభవిస్తున్నాడు, తన ప్రాణాన్ని దారపోస్తూ తన కన్ను మూయబోతున్నాడు అన్న సమయంలో కూడా ఆయన సత్యమే మాట్లాడారు. అదేదనగా నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ బిడ్డల కోసం ఏడవండి, ఇది సత్యం. మీరు నా కోసం ఏడిచినంత మాత్రాన్ని ఇప్పుడు ఉపయోగం ఏమీ లేదు, కానీ రాబో ఉగ్రత నుండి తప్పించబట్టకు మీరు మీకోసం, మీ కుటుంబం కోసం ఏడవండి అని ప్రభు తేటగా తెలియజేశారు. సిలువలో పాపితో స్పష్టంగా సత్యాన్ని పలికారు. నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని సత్యమును పలుకుతున్నారు. ఎక్కడ కూడా ఆయన గొప్ప అని, నేనే ప్రత్యేకమని, నాలాగా మీరు ఎవరు చేయలేరని భేదాభిప్రాయాలతో ఆయన ఉపదేశం చేయలేదు. కానీ చివరి వరకు ఆయన సత్యాన్ని ప్రకటించారు. ఆయన సత్య వాక్కులను వినడానికి సుదూర దేశాల నుండి జనులు ఆయన యొద్దకు తరలి వచ్చారు. కనుక మనము ప్రేమ కలిగి, సత్యము కలిగి అన్ని విషయములలో క్రీస్తు వలె ఎదిగిన వారముగా ఏది సత్యబోధ, ఏది అసత్య బోధ అని మనము గుర్తించి మనలను క్రీస్తులో పెంపొందించే, పోషించే, క్రీస్తు సంపూర్ణతను గురించి ప్రకటించేటువంటి సత్య వాక్కును మనం విన్నవారంగా క్రీస్తులో ఎదిగి ఆయన రాజ్యానికి వారసులుగా మార్చబడదుమగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నిలకట్టి ఫలింపుచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు వాక్యాన్ని ప్రతి వారిని మేము నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. ప్రేమ, సత్యము అనేటువంటి అమూల్యమైనటువంటి విషయాలను పట్టుకొని నీలో ఎదగాలని, నీ స్వరూపులకు మార్చబడాలని మీరు సెలవిచ్చినటువంటి నీ అమూల్యమైనటువంటి వాక్కులను బట్టి నీకు వందనాలు. వాక్యాన్ని ప్రతి వారు ప్రేమలోను, సత్యంలోను ఎదుగునట్లుగా, వ్యర్థమైనటువంటి ఉపదేశాలకు గాలికి పుట్టి ఎగురినట్లుగా కొట్టుకుని పోకుండా స్థిరత్వంతో సత్య సహవాసంలో, సత్య సువార్తల వారు వేరుపారునట్లుగా సహాయం అనుగ్రహించండి. ఇంక వారి ప్రతి అవసరతను అక్కరను నీ మహిమలో తీర్చి నీ రాకడకు రాజ్యంలోకి సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.